తెలివిగల ముద్దుల కాకి. ఒక ఊరిలో ఒక చిన్న పాప ఉండేది. ఆ పాప చాలా మంచిది. చీమకైనా అపకారం తలపెట్టదు. ఎవరైనా బాధలో ఉన్నారని తెలిసిందంటే చాలు పరుగెత్తుకుని వెళ్లి చేతనైన సాయం చేసి సంబరపడేది. ఆ పాప ఇంటి ముందు ఒక పెద్ద వేప చెట్టు ఉంది. దానిమీద ఒక కాకి గూడు కట్టుకుంది. అందులో ఒక చిన్నపిల్ల ఉంది. అది అప్పుడప్పుడే గుడ్డు పగలగొట్టుకుని బయటకు వచ్చింది. ఇంకా 10 రోజులు కూడా కాలేదు. అంతలో ఒకరోజు ఒక్కసారిగా పెద్ద ఎత్తున గాలివాన వచ్చింది. ఆ వేప చెట్టు గాలికి అల్లాడిపోయింది. కొమ్మలన్నీ పటపటమని విరిగిపోయాయి. ఆకులన్నీ రాలిపోయాయి. ఆ చెట్టు మీద కాకి గూడు ఉంది కదా, అది గాలికి ఎగిరి కింద పడిపోయింది. కాకి మీద పెద్ద కొమ్మ పడడంతో పాపం అది అక్కడికక్కడే చనిపోయింది. దానితో ఆ చిన్న పిల్ల ఒక్కటే మిగిలిపోయింది. పాప ఆ కాకి పిల్లను చూసింది. చిన్నగా చిటికెన వేలంత ఉంది. ఇంకా ఈకలు గూడా రాలేదు. కళ్ళు గూడా తెరుచుకోలేదు. ఒళ్లంతా ఎర్రగా మాంసం ముద్దలా ఉంది. అది చూసి ఆ పాపకు చాలా జాలి వేసింది. ఆ వానలోనే పరుగెత్తుకుని పోయి దానిని అపురూపంగా చేతుల్లోకి తీసుకుంది. ఇంటిలోకి తీసుకుని వచ్చి ఒక చిన్న గూటిలో మెత్తని దూది మీద పడుకోబెట్టింది. కంటిపాపలా పెంచసాగింది. రోజులు మారుతున్న కొద్దీ అది నెమ్మదిగా పెరుగుతా అటూ ఇటూ గంతులేయసాగింది. కావు కావుమంటూ ఇల్లంతా ఎగరసాగింది. ఎప్పుడూ పాప భుజంపైనే ఉండేది. ఆ పాప పో అంటే కళ్ళు టపటపా కొట్టుకుంటా తల వంచుకుని దూరంగా పోయేది. రా అంటే సంబరంగా చిటికెలో వచ్చి చేతి మీద వాలి కావుకావుమంటూ నవ్వేది. ఎగరమంటే ఎగిరేది. దూకమంటే దూకేది. పాప ఏం చెబితే అది చేసేది. పాప మాటలు దానికి బాగా తెలిసిపోయేవి. పాప దానికి ఒక చిన్న అందమైన గూడు తయారు చేసి ఇంటి ముందున్న చెట్టుకు తగిలించింది. అలా ఆ కాకి నెమ్మదిగా పెరిగి పెద్దదయింది. రోజూ పాపతో బాటు ఎగురుకుంటా బడికి పోయేది. పాప బడి నుంచి బయటకు వచ్చేంత వరకు ఏ చెట్టు మీదనో ఉండేది. పాప సాయంకాలం బయటికి రాగానే మరలా పాపతో బాటు ఎగురుకుంటా ఇంటికి వచ్చేది. ఆ కాకి చిన్నప్పటి నుంచి పాపతో కలిసి పెరగడంతో దానికి మనుషుల లాగానే బాగా తెలివితేటలు వచ్చాయి. పాప చిన్న చిన్న గిన్నెలు, చెంబులు, గరిటెలు ఇచ్చి అమ్మకు ఇచ్చి రమ్మంటే ఇచ్చి వచ్చేది. కాగితాలు, పెన్నులు బడి పిల్లలకు ఇచ్చి రమ్మంటే పోయి ఇచ్చి వచ్చేది. కాని బడిలో పిల్లలు ఆ పాపను చూసి ఒకటే నవ్వేవాళ్లు. ఎగతాళి చేసేవాళ్లు. మేం చిలుకలను పెంచడం చూశాం, పావురాలను పెంచడం చూశాం, నెమళ్లను పెంచడం చూశాం, కోళ్లను పెంచడం చూశాం. కాని నువ్వేందే లోకంలో ఎవరూ ఎప్పుడూ పెంచనట్టు, పెంచడానికి ఏదీ దొరకనట్టు ఈ పనికిరాని కాకిని పెంచుతా ఉన్నావు అనేవాళ్లు. ఆ మాటలకు పాప చాలా బాధపడేది. కళ్ళనీళ్లు పెట్టుకునేది. కాని కాకిని ఒక్క మాట కూడా అనేది కాదు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, ఇంటిలో కాకి తిరిగితే అశుభం, పొద్దున్నే దాని మొహం చూడకూడదు, ఏదో ఒక ఆపదలో ఇరుక్కుంటాం అంటూ రకరకాలుగా భయపెట్టేవాళ్లు. ఆ మాటలకు ఆ పాప అమ్మానాన్న నవ్వేసేవాళ్లు. పాప అవన్నీ ఉత్త మూఢనమ్మకాలు, నువ్వేమీ పట్టించుకోవద్దు. రోజూ పొద్దున్నే దేవుని మొహం చూసే మన గుడి పూజారి కూడా మొన్న చీకటిలో గుడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు చూసుకోక దారిలోనున్న పెద్ద బండరాయిని కొట్టుకుని కాలు విరగ్గొట్టుకున్నాడు. కాబట్టి చదువుకున్న మనం ఇలాంటి మూఢనమ్మకాలను అస్సలు పట్టించుకోకూడదు. పాప మా కాకి చిన్నప్పటి నుంచి నీ దగ్గరే పెరిగింది. అదీగాక దానికి అమ్మ లేదు. పిడికెడు గింజలు, మిగిలిపోయిన అన్నం మెతుకులు, రొట్టె ముక్కలు పెడితే చాలు సంబరపడి ఎగిరి దూకుతుంది. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. కాకపోతే ఎప్పుడూ దానితోనే తిరుగుతా, ఆడుకుంటా చదువును చెడగొట్టుకోవద్దు అన్నారు. అమ్మానాన్నలే అండగా నిలబడడంతో ఆ పాప కాకిని మరింత బాగా చూసుకోసాగింది. ఒకరోజు వాళ్ల బడిలో పిల్లలందరినీ ఊరి బయట జగన్నాథగట్టు పైన ఉన్న ఒక పాతగుడికి బస్సులో తీసుకుని పోయారు. పాప బస్సులో ఎక్కగానే కాకి సర్రున కిటికీలోంచి దూసుకుని లోపలికి వచ్చింది. అది చూసి ఒక పాప, పెళ్లికి పోతా పిల్లిని చంకన పెట్టుకుని పోయినట్టు భలే తెచ్చావే ఈ కాకిని అంది. ఆ మాటలకు బస్సంతా ఒకటే నవ్వులు. పాపకు ఇలాంటి సూటిపోటి మాటలు అలవాటై పోవడంతో వాళ్లతో పాటు చిరునవ్వు నవ్వుతా దానిని వడిలో పెట్టుకుంది. బస్సు జగన్నాథగట్టు దగ్గరికి చేరుకుంది. పిల్లలందరూ బిలబిలమంటూ కిందికి దిగారు. పెద్దవాళ్లు ముందు పోతా ఉంటే పిల్లలు వెనుక నడుచుకుంటా అక్కడున్న గుళ్ళన్నీ చూసి తోటలోకి చేరుకున్నారు. అందరూ నవ్వుకుంటా, మాటలు చెప్పుకుంటా వెంట తెచ్చుకున్న తినుబండారాలన్నీ తిన్నారు. పెద్దవాళ్లు పిల్లలతో, మీరు తోట దాటి బయటకు పోకండి, ఆడుకోండి, సాయంకాలం చీకటి పడకముందే మరలా బయలుదేరుదాం అంటూ వాళ్లంతా ఒక చెట్టు కిందికి చేరి మాటల్లో మునిగిపోయారు. పాప తన తరగతి పిల్లలతో కలిసి బంతాట ఆడుకోసాగింది. ఒక పాప బలంగా బంతి విసిరేసరికి అది ఎగిరి తోట బయటపడింది.
దాన్ని వెదకడానికి ఆ పిల్లలు బయటకు వచ్చారు. అక్కడంతా రాళ్లగుట్టలు ఉన్నాయి. ఆ బంతిని వెతుకుతా కొంచెం దూరం పోయారు. అక్కడ ఎవరూ లేరు. ఇంక ఈ బంతి దొరికేటట్టు లేదు గాని పోదాం పద అంటూ వెనక్కి తిరిగారు. అంతలో వాళ్ళు ఊహించని విధంగా అక్కడ నలుగురు దొంగలు రాళ్ల చాటు నుండి బయటకు వచ్చారు. వాళ్ల చేతుల్లో పెద్ద పెద్ద కత్తులు ఉన్నాయి. ఏమీ అరవకుండా నోరు మూసుకుని మేం చెప్పినట్టు చేయండి అంటూ గట్టిగా అరిచాడు ఒకడు. ఆ పిల్లల నోట మాట రాలేదు. భయంతో గజగజ వణికిపోసాగారు. అంతలో వాళ్లు చేతిరుమాలు తీసుకుని ఆ పిల్లల ముక్కుల వద్ద బలంగా వత్తి పెట్టారు. దానికి మత్తుమందు ఉండడంతో ఆ పిల్లలంతా మత్తెక్కి ఎక్కడి వాళ్లక్కడ పడిపోయారు. వెంటనే వాళ్లు ఆ పిల్లలను ఎత్తుకుని పోయి అక్కడ రోడ్డు మీద ఆపిన జీపులో పడేశారు. కాకి ఇదంతా చెట్టు మీద నుంచి చూడసాగింది. దానికంతా గందరగోళంగా ఉంది. పాప ఏదో ఆపదలో ఇరుక్కుందని భయపడింది. అంతలో జీపు కదిలింది. వెంటనే కాకి వేగంగా ఎగురుతా వచ్చి జీపు వెనక నుంచి లోపలికి దూరింది. పిల్లలందరూ కదలక మెదలక ఒకరి మీద ఒకరు పడి ఉన్నారు. కాకి చప్పుడు కాకుండా ఒక మూలకు చేరి పాపని చూడసాగింది. ఆ జీపు కొండ దిగి దూరంగా ఉన్న ఒక మట్టిదారిలోకి పోయింది. చాలా దూరం పోయాక ఒక పాడుబడిన ఇంటి ముందు ఆగింది. అక్కడ ఎవరూ లేరు. జీపు తెరిచి ఆ పిల్లలను ఎత్తుకుని పోయి ఒక గదిలో పాడేసి బయట కడ్డీల తలుపుకు తాళం వేశారు. ఒకరిని అక్కడ కాపలా పెట్టి మిగతా ఇద్దరు తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాకి లోపలికి ఎలా పోవాలా అని ఇంటి చుట్టూ ఎగిరి చూసింది. వెనుక వైపు కిటికీ కొంచెం తెరుచుకుని కనపడింది. దానిలోంచి లోపలికి దూరింది. పిల్లలందరూ మత్తుగా కింద పడి ఉన్నారు. కాకి దగ్గరికి పోయి కావు కావుమంటూ గట్టిగా అరవసాగింది. రెక్కలతో మొహంపై టపటపా కొట్టసాగింది. కాని పాప కొంచెం గూడా కదలలేదు, మెదలలేదు. ఏం చేయాలబ్బా అని చుట్టూ చూసింది. మూలన ఒక నీళ్ల కుండ కనపడింది. పోయి దాన్ని ముక్కుతో అటూ ఇటూ కదిపింది. అది బాగా బరువు ఉండడంతో కొంచెం కూడా కదలలేదు. చుట్టూ వెతుకుతే ఒక రాయి కనపడింది. ఆ రాయిని ముక్కుతో పట్టుకుని పైకి ఎగిరి దబీమని ఆ మట్టి కుండ మీదకు వదిలింది. అంతే, కుండ ఫటుక్కుమని పగిలి ముక్కలు ముక్కలై నీళ్లు గదంతా పరుచుకున్నాయి. పిల్లలందరూ బాగా తడిసిపోయారు. ఆ చల్లని నీళ్లకు మత్తు దిగి ఒక్కొక్కరు లేవసాగారు. పాప లేచి చుట్టూ చూసింది. జరిగిందంతా గుర్తుకు వచ్చింది. బయటకు ఎలా పోవాలో తెలియక కడ్డీల తలుపుల వద్దకు వచ్చి దబీదబీమని ఊపసాగింది. ఆ చప్పుళ్లకు బయట కాపలాగా ఉన్న దొంగ లోపలికి వచ్చి, ఇక్కడ ఎవరు ఎంత అరిచి గీపెట్టినా ఎవరికీ వినపడదు. కాపాడటానికి ఎవరూ రారు. నోరు మూసుకుని చెప్పింది చెప్పినట్టు చేయండి అంటూ కత్తి చూపించి బెదిరించాడు. దాంతో పాపం ఆ పిల్లలంతా భయపడిపోయారు. అందరి కళ్లలోనూ నీళ్లు కారసాగాయి. ఎలా తప్పించుకోవాలో తెలియక బాధతో అలానే ఉండిపోయారు. ఆ దొంగ బయటకి వచ్చి కడ్డీల తలుపులకు గడపెట్టి మళ్లీ తాళం వేశాడు. కాకి ఇదంతా ఒక మూల నుండి చూసింది. బయట ఆ దొంగ ఒక్కడే ఉన్నాడు గదా. వాడు కాసేపటికి పనేమీ లేకపోవడంతో తలుపు ముందు పడుకుని నిదురలోకి జారుకున్నాడు. అవకాశం కోసం కాచుకుని ఉన్న కాకి నెమ్మదిగా కిందికి దిగింది. ఆ దొంగ దగ్గరికి పోయింది. వాడి జేబులో తాళం చెవి కనబడుతోంది. నెమ్మదిగా ముక్కు లోపలికి పెట్టి తాళం చెవిని అందుకుని చప్పుడు కాకుండా బయటికి లాగింది. ఆ తాళం చెవిని తీసుకుని వచ్చి పాప చేతికిచ్చింది. పాప లోపలి నుంచి చేతులు బయటకు పెట్టి నెమ్మదిగా తాళం తెరచి గడ తీసింది. పిల్లలు ఒక్కొక్కరుగా చప్పుడు చేయకుండా బయటకు వచ్చారు. ఇల్లు దాటి బయటకు రాగానే ఒక మట్టి దారి కనపడింది. వేగంగా పరిగెత్తారు. కాసేపటికి దొంగ నిదుర నుంచి లేచాడు. ఇంకేముంది, తలుపులు తెరచి ఉన్నాయి. లోపల పిల్లలు లేరు. అదిరిపడ్డాడు. బయటకొచ్చి చూశాడు. ఎక్కడా కనబడలేదు. వెంటనే మిగతా దొంగలకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. వాళ్ళు ఆ దొంగను బాగా తిట్టి వెంటనే జీపు వేసుకుని బయలుదేరారు. పిల్లలు చాలా దూరం పరిగెత్తి బాగా అలసిపోయారు. ఇంకా ఎంత దూరం పోవాలి అనుకుంటా ఉంటే జీపు చప్పుడైంది. అయ్యో, ఆ దొంగలు పట్టుకోవడానికి మరలా వచ్చినట్టున్నారు. ఈసారి పట్టుబడితే అంతే అని అందరూ వెనక్కు తిరిగి మరింత వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టారు. కాని వాళ్లేమో చిన్నపిల్లలు. అదీగాక బాగా అలసిపోయారు. జీపులోంచి ఒక దొంగ ఆ పిల్లలను గమనించాడు. అదిగో అక్కడ పారిపోతున్నారు చూడండి, పట్టుకోండి అంటూ గట్టిగా అరిచాడు. అంతే, జీపు వేగం పెరిగింది. వేగంగా దూసుకుని రాసాగింది. కాకి అది చూసింది. అరెరే, మరలా పిల్లలు ఆ దొంగలకి దొరికిపోయేటట్టు ఉన్నారే అనుకుంటా ఒక్కసారిగా వెనక్కు తిరిగింది. ఒక దొంగ జీపు వేగంగా నడుపుతున్నాడు. కాకి సర్రున వాని వైపు దూసుకుని వెళ్ళింది. ఆ దొంగలకు కాకి గురించి తెలియదు కదా. వాళ్ల చూపంతా పారిపోతున్న పిల్లల మీదే ఉంది. చాలా కోపంగా ఉన్నారు. ఎలాగైనా సరే పట్టుకోవాలని మరింత వేగం పెంచారు.
అంతలో కాకి జీపు నడుపుతున్న వాడి వైపు దూసుకొని వచ్చి వాని కుడి కంటిని ముక్కుతో పొడిచింది. అంతే, ఒక్కసారిగా వాడి కన్ను సుర్రుమంది. అబ్బా అనుకుంటా చేయి వదిలేసి కన్ను పట్టుకున్నాడు. దానితో జీపు అదుపు తప్పింది. సర్రున పోయి అక్కడ ఉన్న ఒక పెద్ద చెట్టుకు దబీమని ఢీ కొట్టుకుంది. అంతే, అందరూ తలా ఒక పక్కకు ఎగిరిపడ్డారు. ఒకనికి కాలు విరిగితే ఇంకొకడికి చేయి విరిగింది. ముందు నడుపుతున్న వాడికేమో మూతి పగిలి పచ్చడి అయింది. అమ్మా అబ్బా అని మూలుగుతా లేవలేక అక్కడే పడిపోయారు. అది చూసి పిల్లలందరూ సంబరపడిపోయారు. ఎగిరి గంతులు వేశారు. పాప వంక తిరిగి, ఈరోజునీ కాకే లేకపోతే మనమంతా ఈ దొంగల ముఠా చేతిలో ఇరుక్కుపోయేవాళ్లం. ఇప్పటినుంచి ఈ ముద్దుల కాకి నీ ఒక్కదానిదే కాదు, మన అందరిది. మేము కూడా దీన్ని నీలాగానే బాగా చూసుకుంటాము అని ఆ కాకిని చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నారు. కాకి సంబరంగా కావు కావుమంటూ నవ్వుతా గాలిలోకి ఎగిరింది. అది దారి చూపుతా ఉంటే దాని వెనకే పిల్లలంతా ఇంటికి బయలుదేరారు. కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.